భారత్లో ఇంకొంత కాలంలోనే బుల్లెట్ రైల్ పరుగులు పెట్టబోతోంది. గంటకు 200 మైళ్ల వేగంతో పరుగులు తీసే ఆ రైలు కోసం ముంబై వాసులతో పాటు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలోనే జపాన్ ప్రభుత్వం 2 డెమో రైళ్లను కూడా భారత్కి పూర్తి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026లోనే బుల్లెట్ రైలు భారత్లో పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. ఇంకొక 8 నెలలే. ఆ తర్వాత ఇక బుల్లెట్ ట్రైన్స్ హడావుడే. దేశంలోనే ఫస్ట్ బుల్లెట్ రైల్ మార్గం కోసం దాదాపు 9 ఏళ్ల నుంచి పనులు జరుగుతున్నాయి. దీనికి భూసేకరణతో పాటు ఆ ట్రాక్ నిర్మాణం సంక్లిష్టత కలిగింది కావడంతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా 2 రైళ్లను జపాన్ భారత్ కి బహుమతిగా ఇవ్వబోతోంది. దీంతో ట్రయల్ రన్ పూర్తి కావడం ఆలస్యం, రైళ్లు కూత పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ భారతదేశానికి 2 షింకన్సెన్ రైళ్లను E5, E3 మోడల్స్ ను ఫ్రీగా ఇవ్వబోతోంది. ఈ భారీ ప్రాజెక్టుకు జపాన్ ఇప్పటికే ఆర్థిక రుణం ఇవ్వడంతో పాటు టెక్నాలజికల్ సపోర్ట్ కూడా ఇస్తోంది. ఇక రైళ్లు కూడా ఉచితంగా ఇస్తూ ఉండడంతో ప్రాజెక్టు వీలైనంత వేగంగా పూర్తి చేసే బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉంది. ఈ 2 రైళ్ల డెలివరీ 2026 ప్రారంభంలో జరుగుతుందని భావిస్తున్నారు. బుల్లెట్ రైల్ కారిడార్ 508 కిలోమీటర్ల పొడవుంది. అందులో 360 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అందుకే ఆగస్టు 2027 నాటికి కొంత భాగాన్ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. దీనికి ముందు ఈ రైళ్లను భారతదేశంలోని వేడి వాతావరణం, దుమ్ముతో కూడిన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా నడిపిస్తారు. అవసరమైన సాంకేతిక సమాచారాన్ని సేకరించి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రైళ్లని ఎలా ఆధునీకరించవచ్చనే సమాచారం సేకరిస్తారు. జపాన్ ప్రస్తుతం E10 అనే కొత్త మోడల్ బుల్లెట్ ట్రైన్ పై పనిచేస్తోంది. ఇది E3, E5 కంటే వేగంగా, ఆధునికంగా ఉంటుంది. భారతదేశం, జపాన్ రెండింటిలోనూ ఒకేసారి E10 ను ట్రాక్ పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే ఇది సిద్ధమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే E3, E5 రైళ్లను ఉపయోగిస్తారు. ఈ రైళ్ల నుండి పొందిన అనుభవం E10 ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. E10 రైల్లో ఎక్కువ లగేజీని నిల్వ చేయగలిగే విధంగా రూపొందించారు. నిజానికి ఫస్ట్ బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టు శంకుస్థాపన సెప్టెంబర్ 14, 2017న జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ప్రారంభించారు. బుల్లెట్ రైలు స్పీడ్ గంటకి 350 కిలోమీటర్లు. అలానే ప్రాజెక్టు ఖర్చు అంచనా 1.08 లక్షల కోట్లు. 508 కిలోమీటర్ల ప్రయాణాన్ని 3 గంటల్లోనే పూర్తి చేయడం లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మిస్తూ ఉండగా, ఈ మొదటి బుల్లెట్ రైలంటూ ఓసారి భారత్లో పరుగులు పెడితే ఆ తర్వాత ఇక ఈ తరహా రైళ్ల నిర్మాణాలు ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.